నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంపై పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ తాతల కాలం నుంచి పసుపు బోర్డు కోసం ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు రైతులు. ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి ఏకంగా పసుపు బోర్డును ఈ ప్రాంతానికి తేవడం గొప్ప విషయమన్నారు. నేటితో తమ కల నెరవేరిందని చెప్తున్నారు పసుపు రైతులు. పసుపు బోర్డు తెచ్చిన ఎంపీ అరవింద్ కు రుణపడి ఉంటామని అంటున్నారు రైతులు. పసుపు బోర్డు ఏర్పాటుపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో పసుపు రైతులంతా కూడా సంతోషిస్తున్నారు. చాలా రోజులుగా పసుపు బోర్డు ఏర్పాటు, దాంతోపాటు ప్రధాన కార్యాలయం కూడా నిజామాబాద్లోనే ఏర్పాటు చేయాలంటూ పసుపు రైతులు చాలా ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఏర్పాటు చేస్తూ అనౌన్స్ చేయడంతో రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంత పసుపు రైతులందరూ మాట్లాడడం, పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో ఏర్పాటు చేయడంతో ఎట్లా ఫీల్ అవుతున్నారు, రైతులకి ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతున్నాయి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పండి. చాలా రోజులుగా పసుపు బోర్డు ఆఫీస్ కూడా ఇక్కడే కావాలని మీ పసుపు రైతులంతా కోరినారు. ఇప్పుడు పసుపు బోర్డు వచ్చేసింది, పసుపు బోర్డు ఆఫీస్ కూడా వచ్చింది. ఏమనుకుంటున్నారు రైతులు? మా తాతల తండ్రుల తరాల సంధి పసుపు బోర్డు కావాలని, రైతులకు మంచి మద్దతు ధర కావాలని అందరూ కోరుకున్నారు. ఎలాగైతే వడ్లకు మక్కలకు ఎలాగైతే మద్దతు ధర ఉంటుందో అలాగే పసుపుకు మద్దతు ధర కావాలంటే ఈ బోర్డు కానీ ఇక్కడ అందరి జరిగితేనే అప్పుడు మద్దతు ధర కలుగుతుందని అందుకొరకు ఈ బోర్డు కోసం అందరూ ప్రయత్నించారు. రైతులు ఎన్నో ధర్నాలు చేశారు. అలాగే రాజకీయ నాయకులుగా ఎందరో దీనికోసం కృషి చేశారు. కృషి చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు. అలా చెప్పండి, ఎంపీ అరవింద్ కృషి వల్లే పసుపు బోర్డు వచ్చిందని రైతులు చెప్తున్నారు, బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఏంది ఈ బోర్డుకు ప్రధాన కారణం ఎంపీ అరవింద్ గారి దయ వల్ల ఈ నిజామాబాద్ చాలా ఆనందకరం. దానికి తోడుగా మా ఎంపీ మా మోడీ సాబ్ గారు ఉన్న 2 years బ్యాక్ వచ్చినప్పుడు మా నిజామాబాద్ జిల్లాకు పసుపు కేంద్రంగా పెడతా అని చెప్పి మాటిచ్చిండు. దానికి అనుగుణంగా మా ఎంపీ గారు కూడా చాలా తోడ్పాటు చేసేసి దీని కృషి వల్ల మాకు ఫలితం దక్కింది. దీనికి తోడుగా మా రైతులందరికీ ఆనందకరం. నిజామాబాద్ జిల్లాలో జాతీయ ఉత్పత్తిని మొత్తం నిజామాబాద్ చూపించడం చాలా గర్వకారంగా అనిపిస్తుంది మాకు. దీనికి తోడుగా మా ఎంపీ అరవింద్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. చెప్పండి, ఎట్లా అనుకుంటున్నారు పసుపు రైతులు? ఆ రోజు బాండ్ పేపర్ ఇచ్చి పక్కా పసుపు బోర్డు సాధిస్తాం అని పడాకండిగా ఇందూరు ప్రజలకు మాట ఇచ్చాము అరవింద్ అన్నకు. ఎన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పినా కానీ రైతుల కోరిక ఏదైతే ఉండనో పసుపు బోర్డు అనేది విషయము, పసుపు బోర్డు ఈరోజు సాధించేవి కాకుండా పసుపు బోర్డు సంబంధించేవి కాకుండా దానికి సంబంధించిన చైర్మన్ ప్రథమ ప్రయారిటీ కూడా మా నిజామాబాద్కి దక్కించేందుకు మా ఎంపీ అరవింద్ గారు ఎల్లేని కృషి చేసినారు. కాబట్టి వారికి ఎల్లవేళ మా రైతుల పక్షాన కానీ పసుపు రైతుల పక్కన అందరి పక్కన కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. రైతులు ఏమనుకుంటున్నారు? పసుపు బోర్డు ఆఫీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలి, ఎట్లా ఉండబోతున్నాయి పరిస్థితి? ముఖ్యంగా పసుపు పంట ఏదైతే ఉన్నదో మన నిజామాబాద్ జిల్లా లోపల ఎక్కువగా పండడం జరుగుతుంది. అక్కడనే ఆఫీస్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా చైర్మన్ను కూడా ఒక రైతు బిడ్డను ఏర్పాటు చేయడం అనేది రైతుల తరపున చాలా సంతోషకరమైనటువంటి విషయము. దీని ద్వారా రైతులకు ఎక్కువ ధర రావడము, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అనేటివి ఎక్కువగా జరగడము, దాని ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చడం జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ బోర్డును ఇచ్చినటువంటి మోడీ గారికి, అదేవిధంగా ప్రయత్నించినటువంటి ధర్మపురి అరవింద్ గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతున్నది. అంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు ఎక్కువగా సాగు చేస్తారు. సో చాలా ఏళ్ళుగా రైతులు ఈ డిమాండ్ ఉంది, ఇప్పుడు ఆ కళ నెరవేరింది. ఎట్లా రైతులు ఏమనుకుంటున్నారు? నిజంగా ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక రాజకీయ అంశం లెక్కనే ఉండే. పసుపు బోర్డు అనేది ఒక బ్రహ్మ పదార్థం లెక్కనే ఉండే. కానీ పసుపు బోర్డును దాన్ని ఇక్కడికి తీసుకురావడము, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయడము. పసుపు బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్స్పోర్ట్ను ప్రమోట్ చేయడము. ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయడము అంటే క్వాలిటీ కలిగినటువంటి పంట రావడము. ఆ క్వాలిటీ ఎట్లా తీసుకురావాలనేది బోర్డు ద్వారా రైతులకు అర్థం చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీరు చాలా రోజులుగా పసుపు ఉద్యమంలో ఉన్నారు, పసుపుకు సంబంధించి చాలా రోజులుగా మాట్లాడుతున్నారు. చెప్పండి, ఇప్పుడు ఏంది పరిస్థితి? నా వంతుగా టర్మరిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్గా ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ద్వారా కూడా నా ఎంత చిన్న ప్రయత్నం ద్వారా కూడా ఈ పసుపు బోర్డు రావడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా మా తాతల తండ్రులప్పటి నుంచి చూస్తున్నాం పసుపు బండియడము, మార్కెట్లో అమ్మడము, నష్టపోవడము. ఇవన్నీ చూసి ఒక 10 సంవత్సరాల నుంచి తీవ్రంగా జరిగింది పోరాటంలో భాగంగానే 2019లో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో కూడా అరవింద్ గారు బాండ్ పేపర్ మీద రాసి నేను పసుపు బోర్డు తెస్తా ఖచ్చితంగా అనే దమ్మున్న నాయకుడిగా ఎదిగి ఈరోజు నిరూపించుకున్నాడు రైతుల తరపున. అదేవిధంగా మా అందరి తరపున ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి మరియు ఎంపీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతుల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి క్వాలిటీ పండిస్తే ఎటువంటి ఎక్స్పోర్ట్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్కి ఏమేమి క్వాలిటీ కావాలా అనేది బోర్డు చూసుకుంటుంది. బోర్డుకు అట్లాంటి క్వాలిటీ పండించడానికి రైతులకు ఏం అవసరం ఉంటుంది, అదేవిధంగా రైతులకు ఏ విధంగా ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాం, అదేవిధంగా ఎక్స్పోర్టర్కు ఏం చేయాలి అనేది మొత్తం ఒక ప్రాసెసింగ్ ద్వారా
ఒక దాదాపు ఒక 100 ఎకర్స్లో నా అనుకుంటున్నా ఒక 100 ఎకరాలలో ఈ ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఎక్స్పోర్టు బయ్యర్ సెల్లర్స్ కానీ వాళ్ళకి ఏం కావాలి అవగాహన సదస్సులు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇంటర్నేషనల్గా ఒక హబ్గా తయారు చేస్తుంది అని నేను భావిస్తున్నాను. మొత్తం మీద పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేయడంతో పసుపు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా పసుపు బోర్డు ఇక్కడికే రావడం మూలంగా దేశ స్థాయిలో వచ్చేటువంటి పసుపు ఉత్పత్తులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. తద్వారా కొత్త వంగడాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, లేకపోతే పసుపు సాగు చేసే విధానంలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, ఇక్కడ రైతులకు అందుబాటులో వస్తాయని చెప్తున్నారు. మంచి దిగుబడి వచ్చి మంచి కొత్త వంగడాలు రావడం ద్వారా మంచి దిగుబడి వచ్చి ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా పసుపు రైతులకు మంచి ధరలు వస్తాయనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. పసుపు రైతుల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని కూడా పసుపు రైతులు చెప్తున్నారు. రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.